రెండు రకాలు చేసినావు కదా, ఇవేంటివి ఇవేంటివి? ఇదేమో కొబ్బరి మొదకాలు లేక, ఇవేమో మనం భక్షాలు చేస్తాం కదా శనగపప్పుతోటి పూర్ణంతో. పూర్ణము మొదకాలు. ఈ టేస్ట్ ఈ టేస్ట్ వేరే వేరేగా ఉంటుందేమో. ఇది పప్పులగా, ఇది కొబ్బరికాయ కదా. ఒకసారి ఓపెన్ చేసి చూపెట్టేద్దాము. ఇది పప్పులది భక్షాలది. అదే అదే ఇలా వస్తుంది. ఇదేమో కొబ్బరిది. ఇలా వస్తుంది. లోపల కొబ్బరి తురుము మనం వేయించి స్వీట్ వేసి బెల్లము కొబ్బరి తురుము అవన్నీ పెట్టేసి డీప్ ఫ్రై చేయాలా? ఇవి చేయాలి. సేమ్ అవి రెండు. ఇవి వినాయకుడికి పెడతారా అత్తమ్మ? ఈ గణపతికి ఎక్కువ ఇష్టం పెడతారు. ఎక్కువ మొదకాలతోటే. ఇవి 11, 5, 11, 21, 41, లాస్ట్ 108 దాకా మన ఓపిక బట్టి చేసి పెడతారు దేవుడు. ఎక్కువ ఇవి ఎప్పుడు వినాయక చవితి అప్పుడు వాడతారు. అదే అప్పుడు ఇంటింటికి గణపతులు కాలేళ్ళ ఉంటాయి కదా, ప్రసాదాలకు బాగా తీసుకుపోతారు. మస్తు బర్కత అయితే అందరికి కూడా వస్తాయి. ఎంతమంది ఉన్నా కానీ మనకు కొంచెం ఓపిక ఉంది చేస్తే అల్లగటి పని, ఎక్కువ ఖర్చు రాదు. స్వీట్ కూడా బాగుంటుంది. చేసేటందుకు చూడడానికి బాగుంటాయి. అవును, మళ్ళీ దేవుని పెట్టడానికి మోక్షము అన్ని రకాలు బాగుంటాయి. బాగున్నాయి అత్తమ్మ, మంచిగా చేసారు.